ఐ డెఫినెట్లీ థింక్ అబ్సల్యూట్లీ అండి. ఎందుకంటే నెగిటివ్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే అది అలా కట్టలు తెంచుకున్నలాగా మన మీదకి వచ్చి పడిపోతుంది అమాంతంగా. పాజిటివ్ థింకింగ్ ఇస్ సంథింగ్ విచ్ స్లోలీ గ్రోస్ ఇన్ యూ. ఇప్పుడు మీరు నేను ఉన్నామండి, ఇప్పుడు సడన్గా నేను ఇన్స్టెంట్గా ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను, ఇప్పుడు ఈ మైక్లో పడేసి వెళ్ళిపోయాను. మీకు ఫస్ట్ వచ్చే థాట్ ఏంటంటే ఎన్టీఆర్ మైక్ పడేసి వెళ్ళిపోయాడు. బట్ ఇప్పుడు పాజిటివ్గా ఆలోచించాలంటే ఈ మైక్లో నిజంగా ఏదో పురుగు వచ్చి ఉంటే పడేస్తుంటే, దట్ ఈస్ ద పర్సెప్షన్ అంటాను. నెగిటివ్ అండ్ పాజిటివ్ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. బట్ అన్ఫార్చునేట్లీ మనందరికీ ఏంటంటే ఒక సైడ్ని చూసేసి ఫస్ట్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మీరే కాదండి, నేను కూడా అంతే. ఇప్పుడు ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఇదిగో ఫలానా వ్యక్తి ఫలానా అలా మాట అన్నాడు అని అంటే నాకు కూడా కోపం రావచ్చు. ఎందుకంటే ఆ నెగిటివిటీ అనేది ఇట్ ఈస్ సో స్ట్రాంగ్. మీరు అందుకే మీరు చాలా పురాణాల్లో చూసినా కూడా మంచి మీద చెడు, చెడు మీద మంచి గెలవడానికి చాలా కాలం పట్టింది. మంచి మీద చెడు త్వరగా గెలిచిపోయింది, కానీ చెడు మీద మంచి గెలవాలి అని అంటే కొన్ని సంవత్సరాలు కొన్ని కాలాలు పట్టింది. సో దట్ ఈస్ పాజిటివ్ థింకింగ్ అనేది. సో పాజిటివ్ థింకింగ్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ కమ్స్ ఇన్స్టెంట్లీ, ఇట్ ఈస్ సంథింగ్ విచ్ నీడ్స్ టు గ్రో ఇన్ యూ. మనం ఎలా పెరుగుతున్నావో ఒక మొక్క పెరిగినట్టు, మనం పెరిగినట్టు, మన పిల్లలు పెరిగినట్టు అలా పెరగాలి పాజిటివ్ థింకింగ్ అనేది. సో బట్ హ్యావింగ్ సెడ్ దాట్, ఐ రియలీ డోంట్ థింక్ దిస్ హెస్ గాట్ ఎనీథింగ్ టు డూ విత్ బిగ్ బాస్ ఆర్ జే టీజర్. బట్ యా, సో ఓకే, సో హూస్ నెక్స్ట్? ఇంతకుముందు మీరు ఏదైతే ఆన్సర్ చెప్పారో అది కరెక్ట్గా జైలు అవకోసా ట్రైలర్కి కరెక్ట్గా యాప్ట్ అనిపించిందండి. ఎందుకు బాస్ ఏం చేయమంటారు చేయాలి, పాపం కంటెస్టెంట్స్కి కావాల్సింది కూడా బాస్కి చెప్పాలి. సో ఐ టోల్డ్ ఐమ్ అ బ్రిడ్జ్. సో బ్రిడ్జ్కి ఒక సైడ్ అంటూ ఉండే రొడ్లను కలిపే బ్రిడ్జ్ నేను. సో బాస్ని కంటెస్టెంట్స్ మధ్యలో బ్రిడ్జ్గానే ఉండిపోతాను.